మీరు తిరుమలకి ఎన్నోసార్లు వెళ్ళుంటారు. గంటల తరబడి క్యూలో నిలబడి ఉంటారు. వెంకటేశ్వర స్వామిని జస్ట్ ఒక 5 సెకండ్లు చూసుంటారు. కానీ అసలు మీ దర్శనం స్టార్ట్ కాకముందే స్వామికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? తిరుమలలో స్వామిని ఊరికే పూజించరు. ఆ గుడిలో ప్రాణంతో ఉన్న ఒక మనిషికి చేసినట్టు సేవ చేస్తారు. ఆయన్ని నిద్రలేపుతారు, బట్టలు వేసి ముస్తాబు చేస్తారు, అన్నం పెడతారు. ఆయన రోజువారీ లెక్కలు చదివి వినిపిస్తారు. పెళ్లికి తీసుకెళ్తారు, ఉయ్యాలలో కూర్చోబెడతారు, చివర్లో నెమ్మదిగా జోలపాడి పడుకోబెడతారు. ప్రతిరోజు, ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా. ఉదయం 3 గంటల ప్రాంతంలో సుప్రభాతంతో రోజు స్టార్ట్ అవుతుంది. బంగారు వాకిలి ఓపెన్ అవుతుంది. కౌసల్య, సుప్రజారామ ఇవి ఊరికే పాడే పాటలు కావు, స్వామిని నిద్రలేపటానికి వాడే మాటలు. ఆ తర్వాత పాత దండలు తీసేసి తోమాల సేవ కోసం కొత్త మాలలు తీసుకొస్తారు. ప్రతి మాల ఆయన శరీరంలో ఒక స్పెసిఫిక్ పార్ట్కి కరెక్ట్గా సెట్ అయ్యేలా తయారు చేస్తారు. ఇదేదో డెకరేషన్ కాదండి. తిరుమలలో ఆ రోజుకి స్వామిని రెడీ చేసే పద్ధతి ఇది. ఆ తరువాత అసలైన ఘట్టం కొలువు సేవ. స్వామి దర్బార్ తీరుతాడు. ఆ రోజు పంచాంగం చదువుతారు. తిథి, నక్షత్రం, ఆ రోజు జరిగే సేవల డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత నిన్నటి హుండీ లెక్కలన్నీ ఆయన ముందే చదివి వినిపిస్తారు. ఆ తర్వాత దర్శనం స్టార్ట్ అవుతుంది. కొందరు అలిపిరి నుంచి నడిచి వస్తారు, కొందరు